తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. తెలుగు ఇండస్ట్రీలో ఎంతసేపు కొత్తమ్మాయిలు రావట్లేదు అంటుంటారు. వచ్చిన వాళ్లను మన దర్శక నిర్మాతలు ఆదరిస్తున్నారా? వాళ్లకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారా? తాజాగా టాలీవుడ్ లో మరికొందరు బ్యూటీస్ వచ్చారు. అందరూ కొత్త వాళ్ళు, లేదంటే మహా అయితే 1-2 సినిమాలు చేసినోళ్లే. మరి వాళ్ళందరూ మరో 2 ఏళ్లు ఇండస్ట్రీని ఏలుతారా? ఇంతకీ ఆ బ్యూటీస్ ఎవరు? శ్రీనివాస మంగాపురంతో టాలీవుడ్ కి పరిచయమైన రషా టడానీలో కుర్ర హీరోలకి బెస్ట్ ఆప్షన్ గా మారే లక్షణాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. పైగా ఈమెకి గ్లామర్ షోలో ఎలాంటి హద్దులు లేవు. మిరాయి సినిమాతో ఆకట్టుకున్న రితికా నాయక్ కూడా అందాల ఆరబోతలో అబ్జెక్షన్స్ ఏం పెట్టట్లేదు. ప్రస్తుతం వరుణ్ తేజ్తో కొరియన్ కనకరాజు సినిమాలో నటించింది. ఇది హిట్ అయితే రితికా జాతకం మారినట్లే. చెన్నై లవ్ స్టోరీ సినిమాతో అందరి మనసులో గెలుచుకున్న తెలుగమ్మాయి శ్రీగౌరి ప్రియ ప్రస్తుతం వీసా సినిమాలో నటిస్తున్నారు గౌరీ. అలాగే సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఇమాన్వి ఇస్మాయిల్ ఏకంగా ప్రభాస్ ఫౌజీ సినిమాలో హీరోయిన్ గా పరిచయమవుతున్నారు. ఈ కొత్త భామలందరూ తమ టాలెంట్ తో టాలీవుడ్ లో జెండా పాతాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదర్శ కుటుంబం సినిమాలో వెంకటేష్ కూతురి పాత్రలో నటిస్తున్న యువీనా పార్థవి కూడా ఫ్యూచర్ లో హీరోయిన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. వీళ్ళంతా చూడటానికి కొత్త వాళ్లైనా తమదైన స్టైల్లో మాయ చేయడానికి గట్టిగా ప్రిపేర్ అయ్యాకే గ్లామర్ గ్రౌండ్లోకి దిగుతున్నారు. మరి ఈ యంగ్ బ్యూటీస్ అందరూ రాబోయే రోజుల్లో స్టార్ హీరోయిన్లుగా చక్రం తిప్పుతారనేది చూడాలి. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ.